Hello, hi, Digital BVR Alpha Community members. Hope you are doing well. Today we will learn about the Google Video Ads Mastery with AI. Then why too late? Let's get into this session. We're in the module Mastering Search Engine Marketing with AI. మనం ఎర్లియర్ గానే డిస్కస్ చేసాము. గూగుల్ యాడ్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఎలా క్రియేట్ చేస్తాము. అయితే డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద బేసిక్ ఎగ్జిక్యూషన్. గూగుల్ యాడ్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో, ఎలా ప్రాక్టీస్ చేస్తారో, దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ. ప్రీవియస్ సెషన్స్ లో మనము గూగుల్ యాడ్స్ ఎగ్జిక్యూషన్ స్టెప్ బై స్టెప్ మెథడ్ అనేది తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ మెథడ్ ని విత్ ది సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ ఎలా సింప్లిఫై చేస్తాము, ఏ విధంగా అసలు చాట్ జీపీటీతో మనం గూగుల్ యాడ్స్ క్రియేట్ చేస్తాము, రియల్ గా చాట్ జీపీటీ అడ్వర్టైజ్మెంట్స్ ని క్రియేట్ చేస్తుందా, ఆర్ ఎల్స్ చాట్ జీపీటీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది, ఎవ్రీథింగ్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. లుక్ ఎట్ ద స్క్రీన్. ఎప్పుడైతే మనము గూగుల్ యాడ్స్ అకౌంట్ని మనం ఇలా క్రియేట్ చేస్తున్నామో, ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ సెల్ఫ్ గూగుల్ అనేది మనకి ఒక ఏఐ టూల్ అనేది ఇందులో ఇంటిగ్రేట్ చేసింది. దాన్ని మనం ఏం చెప్తాము, ఏఐ టూల్ని గూగుల్ జెమినై. ఓకే, ఈ గూగుల్ జెమినై అనే టూల్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ టు దిస్ గూగుల్ యాడ్స్. ఎవ్రీ పార్ట్లో ఇంటరాక్ట్ అనేది ఉంది. ఈ గూగుల్ ఈ జెమినైకి సంబంధించిన టూల్తో మనము గూగుల్ యాడ్స్ని ఎన్హాన్సింగ్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. బట్ వై ఓన్లీ చాట్ జీపీటీ ఈజ్ ఫేమస్ ఇన్ ద మార్కెట్? ఓకే, ఈ ఓపెన్ ఏఐకి సంబంధించిన చాట్ జీపీటీ మోస్ట్లీ కంపేర్ టు ది అదర్ ఏఐ టూల్స్ మోస్ట్లీ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్ యాక్యురేట్గా అనేది ఇస్తుంది. దెర్ ఈజ్ అనదర్ టూల్ గ్రాక్. ఈ గ్రాక్ని ఏఐని మనం చాట్ జీపీటీని కంపారిజన్గా మనం చేస్తే ఐ రికమెండెడ్ గో విత్ చాట్ జీపీటీ ఫర్ గూగుల్ యాడ్స్ క్రియేషన్. Okay, there are the many factors. So after checking the so many variations, ChatGPT is suitable for Google ads. Okay, so far తర్వాత టెక్నాలజీ మళ్ళీ అప్గ్రేడ్ అయిపోయి సో ఎనీ AI tool will comes to the best place, but so far ChatGPT I recommended for the Google ads. అయితే what we learned Google video ads with AI తో మనం ఏ టాపిక్స్ ని కవర్ చేయబోతున్నాము అనేది we will discuss. The first one is we have to understanding the Google video ads. Google video ads కి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్ మనం తెలుసుకుంటాము. క్రియేటింగ్ ఎఫెక్టివ్ వీడియోస్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి విత్ సపోర్ట్ ఆఫ్ ద ఏఐ. టార్గెటింగ్ అండ్ ఆడియన్స్ సెగ్మెంటేషన్ ని మనం ఏ విధంగా ఫిగర్ ఇట్ అవుట్ చేస్తాము. సో మనం క్రియేట్ చేసే కాంటెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఆడియన్స్ ని మనం ఏ విధంగా సెగ్మెంటేషన్ చేసుకుంటాము విత్ ది సపోర్ట్ ఆఫ్ ద ఏఐ. క్యాంపెయినింగ్ సెటప్ అండ్ మేనేజ్మెంట్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటాము. అండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అండ్ కేపీఐస్. సో మనం ఇందాక ఎర్లియర్ తెలుసుకున్నాం కదా, పర్ఫార్మెన్స్ని అలాగే మెట్రిక్స్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, చాట్ జీపీటీతో మనం ఏ విధంగా లెర్న్ చేసుకోవచ్చు, అలాగే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, క్లయింట్కి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే యాడ్ ప్లేస్మెంట్ ఆప్టిమైజేషన్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుంటాము. నెక్స్ట్ వన్, ఏఐ ఫర్ వీడియో యాడ్స్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది. ఇట్స్ ఇప్పుడు ఈ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ ప్రొవైడ్ the services to any client globally. But the thing is the practice is more required. మనం ప్రాక్టీస్ చేస్తే we will get the perfection. జస్ట్ మనము ఈ ట్యూటోరియల్స్, ఈ ఆల్ ప్రీమియం ట్యూటోరియల్స్ని మనం వాచ్ చేసినంత మాత్రాన మనకి గ్రేట్ నాలెడ్జ్ అనేది, బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. బట్ వెన్ వీ డూ ద ప్రాక్టీస్ ఆన్ ఎ రియల్ టైమ్, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద పర్ఫెక్షన్. ద ఎయిత్ వన్ ఈజ్ ద కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా మనం అప్గ్రేడ్ అవ్వాలి అనేది we will learn in these all the video ads mastery with AI. So we will go with the one by one. First we will start with understanding the video ads. Chat GPT support తో మనము ఏ విధంగా తెలుసుకుంటాము. First we have to understanding the types of the video ads. ఒకవేళ మీకు తెలియకపోతే, ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ న్యూ, ఇది మనం ఇక్కడ ఎలా నేర్చుకుంటున్నాము, ఇక్కడ యాజ్ ఏ బిగినర్ టు ప్రో లెవెల్ ఏ విధంగా వెళ్ళాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఓకే, మనం ఫస్ట్ చాట్ జీపీటీతో వాట్ వీ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సో ఐ విల్ గో విత్ ద స్టెప్ బై స్టెప్. క్రియేట్, I choose a campaigning, I select campaign without guidance. Now I select the video. ఎప్పుడైతే మనం ఇలా వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత I got the few options here. ఇక్కడ చూడండి, వీడియో వ్యూస్ అండ్ ఎఫిషియెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద క్యాంపెయినింగ్ ఆబ్జెక్టివ్. మనం ఏ క్యాంపెయిన్ దేనికోసం క్రియేట్ చేస్తున్నామో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. ఇప్పుడు మీరు వర్క్ లొకేషన్లో మీ క్లయింట్ సమ్ XYZ అనే ఒక టాస్క్ అనేది ఇచ్చారు. వీ హ్యావ్ టు బి క్రియేట్ ఏ వీడియో క్యాంపెయినింగ్
టు గెట్ ద మోర్ వ్యూస్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, కన్వర్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎప్పుడైతే మనకి ఈ క్వశ్చన్ అనేది మనకు వస్తుందో వర్క్ లొకేషన్లో, సో సెలెక్ట్ ఏ క్యాంపెయినింగ్ ఆబ్జెక్టివ్ అని ఉంది. దెన్ వీ హ్యావ్ టు టేక్ ఏ సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ. గో టు ద చాట్ జీపీటీ. ఐఎమ్ ప్రమోటింగ్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్, ఐఎమ్ ప్రమోటింగ్ LG washing machine video on Google Ads, which is the best video format to create a Google Ads. As a digital marketer, I am promoting LG washing machine video on Google Ads, which is the best video format to create Google Ads. Then enter. See, here is the recommended skippable in-stream ads అనేది మనకు చెప్తుంది. ఓకే, see in earlier చూడండి, మనము గూగుల్ యాడ్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఇక్కడ విజిబుల్ అయ్యాయి. యాజ్ ఏ బిగినర్ ఐఎమ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఎల్జీ లాంటి బ్రాండ్కి నేను అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేయాలి అంటే హౌ కెన్ ఐ గెట్ దట్ మచ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్? నౌ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఏఐ, ఇప్పుడు చూడండి, ఈ సపోర్ట్ ఆఫ్ ద ఏఐ నౌ ఐ గాట్ ఏ క్లారిటీ. స్కిప్పబుల్ అనే ఫార్మెట్ కావచ్చు, ఇన్ స్ట్రీమ్ అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు, ఈ టైప్స్ ఆఫ్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్లో ఏ టైప్ ఆఫ్ ఫార్మెట్ చూసుకోవాలి అనేది నౌ ఐ గాట్ ద క్లారిటీ. ఎలా వచ్చింది క్లారిటీ? విత్ ది సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ అందరూ ఎగ్జిక్యూట్ చేస్తారు, బట్ నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, సమ్ అనదర్ పర్సన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఎలా వస్తుంది? ఇట్స్ ఆల్ అబౌట్ ద థాట్ ప్రాసెస్. మనము చాట్ జీపీటీని గూగుల్ యాడ్స్ క్రియేషన్ కోసం ఎలా యూజ్ చేస్తాము? విత్ దిస్ ఫార్మేట్ వీఆర్ యూజింగ్ ద చాట్ జీపీటీ. ఓకే, అంతేగాని చాట్ జీపీటీ డైరెక్ట్గా క్యాంపెయిన్ ఎప్పుడు క్రియేట్ చేయదు. చాలా మందికి మార్కెట్లో మిత్ ఏంటి, గూగుల్ యాడ్స్ విత్ చాట్ జీపీటీ అంటారు. గూగుల్ యాడ్స్ విత్ చాట్ జీపీటీ అంటే చాట్ జీపీటీ మొత్తం క్రియేట్ చేస్తుందని కాదు. చాట్ జీపీటీ నెవర్ క్రియేటెడ్, నెవర్ ఆపరేటెడ్ టు ఎనీ టూల్. ఓకే, చాట్ జీపీటీ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ చాట్ బోట్. ఓకే, బట్ వీ టుక్ ద సపోర్ట్ టు క్రియేట్ ఏ వీడియో యాడ్స్. మనం వీటిని సపోర్ట్ కోసం మాత్రం యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు యాజ్ ఏ లెమెన్గా నాకు ఎటువంటి నాలెడ్జ్ లేనప్పుడు నౌ ఐ గాట్ ద క్లారిటీ. ఓకే, నేను అడ్వర్టైజ్మెంట్ని ఎలా క్రియేట్ చేయగలుగుతాను అనేసి. ప్లాట్ఫామ్ ఆప్షన్స్, యూట్యూబ్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్, యాడ్ ఫార్మెట్ అండ్ ప్లేస్మెంట్స్, అండర్స్టాండింగ్ ద వీడియో యాడ్స్. ఓకే, మనకి ఇన్ని టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫార్మాట్స్ అనేది ఉన్నాయి. ఓకే, గూగుల్కి సంబంధించిన వీడియో నెట్వర్క్స్లో ఈ ఫార్మాట్స్లో ఏది ది బెస్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ప్రాక్టీస్ విత్ చాట్ జీపీటీ. మనం ప్రాక్టీస్ చేసాము చాట్ జీపీటీతో. సో ఆస్క్ ద చాట్ జీపీటీ, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్కిప్పబుల్ అండ్ నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము లెట్స్ ఎగ్జాంపుల్ మీకు డౌట్స్ వచ్చాయి, ఓకే, స్కిప్పబుల్ అండ్ నాన్ స్కిప్పబుల్ అనేసి. నౌ ఐ ఓపెన్ ద చాట్ జీపీటీ. ఓకే, సో సమ్వేర్ యూ స్ట్రక్డ్. ఓకే, ఈ స్కిప్పబుల్ చేయాలా, నాన్ స్కిప్పబుల్ చేయాలా, లేదంటే ఎఫిషియెంట్ రీచ్కి వెళ్ళాలా? దెన్ ఐ ఓపెన్ చాట్ జీపీటీ, దెన్ ఐ ఎంటర్. ఓకే, దిస్ ఇస్ ద స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అండ్ నాన్ స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. ఓకే, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏ సినారియోలో యూజ్ చేస్తాము, వాట్ ఈస్ ద థియరీ, ఎవ్రీథింగ్ అనేది చాట్ జీపీటీ విల్ గైడ్ us. Got it? It is the advanced learning pattern to excel in the Google video advertisements or else whatever any tool. Okay, but we have to know how to we use the chat gpt. దీనికంటే నెక్స్ట్ లెవెల్ 100x ప్రాక్టీస్ మెథడ్స్ కూడా we will learn in the further session. ఎందుకు ఈ బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ నేర్చుకుంటున్నాము? యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ we have to be updated as per the trend, as per the market. గూగుల్ యాడ్స్ మనం ఇన్ ద ఎర్లియర్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేది మార్కెట్లో ద బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్. దానికంటే 10%, దానికంటే 2% నాలెడ్జ్ నేర్చుకొని మార్కెట్లో ఎవరైతే జాబ్ మార్కెట్కి ప్రిపేర్ అవుతారో డెఫినెట్గా మార్కెట్ నుంచి వాళ్ళు ఎలిమినేటెడ్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ చేస్తారు? ఎంప్లాయర్స్. ఆ స్కిల్స్ అనేది మార్కెట్ నవ్వే డేస్ ఉన్న ఏఐ క్రైటీరియాకి ఫిట్ అవ్వదు. Definitely we should be a performance marketer, okay, or else we should be familiar with the AI trend, or else we should be familiar with the to give the best ROI to the clients. ఈ 3 scenarios లో మనము ఏ సినారియోలో అయినా కానీ బెస్ట్ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయి అంటే then we are fit to the market. Now we get the clarity, what is the skippable, what is the non-skippable, right? Then what is the best placement strategy for YouTube ads? What is the next question? What is the best placement strategy for YouTube ads? ఇప్పుడు ఈ సేమ్ అడ్వర్టైజ్మెంట్కి, సేమ్ ఎల్జీ ప్రోడక్ట్కి ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్మెంట్ స్ట్రాటజీ ఫర్ యూట్యూబ్ యాడ్స్ టు ద బ్రాండ్
LG washing machine, then enter. Okay, now we will get the more clarity. Audience targeting strategy వచ్చింది, custom intent audience వచ్చింది, affinity and in market audience వచ్చింది, remarketing సంబంధించి వచ్చింది, placement strategy, everything we get with the chat GPT. ఇప్పుడు ఈ క్లియర్ డీటెయిల్స్ తెలిస్తే ఏమవుతుంది? So we used these options and or else we cross check these option in Google video ads. Is it relevant or not? అవుతుందా కాదా అనేది మనం చెక్ చేయొచ్చు ఈజీగా. ఓకే, so this is the first one. So understanding the Google video ads with the support of the chat GPT. Okay, once we get the clarity, the second scenario enti, Google advertisements lo complicated enti, creating a effective video ads manaku best understanding telisindi. The next scenario, క్రియేటింగ్ ఎఫెక్టివ్ వీడియో యాడ్స్. మనము వీడియో యాడ్స్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది మనకు తెలిసి ఉండాలి. ఐ విల్ గో విత్ ద స్టెప్ బై స్టెప్. స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ డూ రిమెంబర్. వెన్ వీ క్రియేటింగ్ ఎనీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఏ వీడియో యాడ్, సేమ్ యాజ్ లైక్ దిస్. దట్ వీడియో షుడ్ బి ఏ స్టోరీ టెల్లింగ్ ఆర్ డైరెక్ట్ మెసేజింగ్స్ టు ది రైట్ ఆడియన్స్. మనము డైరెక్ట్ మెసేజ్ అన్నా ఇవ్వాలి, లేదు అంటే స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్లోనే ఉండాలి. ఈ స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్ చేయడానికి వెన్ వీ గాట్ స్ట్రక్, మనం ఎప్పుడైతే స్ట్రక్ అయిపోతామో స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్లో వీడియో యాడ్ క్రియేట్ చేయడానికి, ఇన్ దట్ సినారియో వీ టుక్ ద చాట్ జీపీటీ సపోర్ట్. ఓకే, మనం చాట్ జీపీటీ సపోర్ట్ తీసుకుంటాము. ఈ చాట్ జీపీటీ సపోర్ట్ అనేది ఏ విధంగా తెలుసుకుంటాము? మనం చెప్పటం అయితే ఎవ్రీబడి కెన్ టెల్ సేమ్ యాజ్ లైక్ దిస్. చాట్ జీపీటీ కెన్ డూ ఎనీథింగ్, దట్ ఈస్ ఫైన్. ఓకే, చాట్ జీపీటీ ప్రతిదీ చేస్తుంది, నువ్వు చేయాల్సిన అవసరం లేదంటారు. ఎవ్రీబడి యాక్సెప్టెడ్ విత్ దాట్ స్టేట్మెంట్. కానీ హౌ కెన్ వీ ప్రాక్టీస్? ఎవరు చెప్తారు దాన్ని? ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఎవరు చెప్పరు. బట్ చాట్ జీపీటీ కెన్ డూ ఎవ్రీథింగ్. యాజ్ ఏ బిగినర్, ఒక జాబ్ మార్కెట్కి మనం ఎంట్రీ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు బీ నో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్. మీరు చాట్ జీపీటీలో చూడండి, మీకు ఎవ్రీథింగ్ తెలుస్తుంది. అంటే వీ కెన్ నాట్ ఎక్స్ప్లోర్ యాజ్ ఏ బిగినర్గా చాట్ జీపీటీ క్యాపబిలిటీస్ మనకు తెలియదు. అన్లెస్ అంటిల్ ఇఫ్ ఎనీవన్ టెల్ అబౌట్ ద చాట్ జీపీటీ, దెన్ ఓన్లీ వీ కెన్ నో వాట్ ఇట్ ఈస్. ఇన్ ద సేమ్ వే, కాల్ టు యాక్షన్ స్ట్రాటజీస్. ఎలాంటి కాల్ టు యాక్షన్ స్ట్రాటజీస్ అనేది మనం ఇవ్వాలి ఆ వీడియో యాడ్ క్యాంపెయినింగ్కి? ఆప్టిమైజేషన్ ఫర్ ద ఆడియన్స్ ఎంగేజ్మెంట్. ఆప్టిమైజేషన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి? విజువలైజేషన్కి సంబంధించింది కావచ్చు, ఆడియోకి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసింగ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే వీడియో క్యాంపెయిన్ మనం క్రియేట్ చేసేటప్పుడు. మొబైల్ ఫ్రెండ్లీ వీడియో కాంటెంట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రేషియోస్ ఉంటాయి. సో 600x600, వీటిని పిక్సెల్స్ అని చెప్తాము. 800x800 ఆర్ ఎల్స్ 900 ఆర్ ఎల్స్ మీరు వర్టికల్ ఫార్మేట్లోకి వెళ్తే వర్టికల్ వీడియోస్ అనేది తీసుకోవచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్కి సంబంధించిన రెజల్యూషన్స్ అనేది మనం యూస్ చేయాలి అనేది, మొబైల్ ఫ్రెండ్లీ కాంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది వీ కెన్ ఆల్సో టేక్ ద సపోర్ట్ ఫ్రమ్ ద చాట్ జీపీటీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రాక్టీస్ విత్ ద చాట్ జీపీటీ. హౌ కెన్ వీ డూ ద ప్రాక్టీస్? అగైన్ సేమ్ ఆస్క్. మీరు ఇక్కడ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆస్క్ చాట్ జీపీటీ, ఆస్క్ చాట్ జీపీటీ. ప్రాక్టీస్ చేయాలి అంటే ద ఓన్లీ రీజన్ ఆస్క్ చాట్ జీపీటీ, బికాస్ చాట్ జీపీటీ ఇట్ ఈస్ ఏ ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్. మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఏ ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్. ఈ ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్ అనేది ఇట్ ఓన్లీ గివ్ అస్ ద టెక్స్ట్. ఓకే, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఈ టెక్స్ట్తో వీ ఎగ్జిక్యూట్ ద వీడియో యాడ్స్ క్యాంపెయినింగ్. అంతేగాని ఈ చాట్ జీపీటీ డైరెక్ట్గా మనం ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే ఇట్ నెవర్ క్రియేటెడ్ ఏ వీడియో క్యాంపెయినింగ్. ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో జెమినీ విల్ డూ దాట్. ఒక సింపుల్ ప్రాంప్ట్ మనకి ఇవ్వగలిగితే ఆ సింపుల్ ప్రాంప్ట్తో జెమినీ కెన్ క్రియేట్ ఆల్ ద వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది మైట్ బి రావచ్చు. There are many chances, but at the moment we took the support of the chat GPT. Okay, ఇప్పుడు ఎలా అడగాలి మనము? ఫర్ ద వాట్ సినారియో, క్రియేటింగ్ ఏ ఎఫెక్టివ్ వీడియో యాడ్స్. ఇప్పుడు చాట్ జీపీటీ సపోర్ట్ ఎలా తీసుకుంటాము? చాట్ జీపీటీ ఫర్ స్క్రిప్ట్ రైటింగ్. చాట్ జీపీటీకి స్క్రిప్ట్ రైటింగ్. ఎందుకు స్క్రిప్ట్ రైటింగ్? ఐ విల్ షో ద యాడ్ కాపీ. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ గోడాడీ ప్రమోటింగ్ ఏ వీడియో యాడ్స్ ఆన్ యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో యాడ్స్ అనేది ప్రమోట్ చేస్తుంది కదా. సో ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఇఫ్ ద డిజిటల్ మార్కెటర్ డోంట్ నో హౌ టు క్రియేట్ ఏ హెడ్లైన్, ఇక్కడ గెట్ ఏ మ్యాచ్ అని ఉంది కదా. సో ఈ గెట్ ఏ మ్యాచ్ ఇఫ్ యూ డోంట్ నో, దెన్ ఇన్ దాట్ సినారియో వీ నీడ్ టు టేక్ ఏ చాట్ జీపీటీ సపోర్ట్. సో ఎలా తీసుకుంటాము? హియర్ ఆర్ ద సినారియోస్.
Write a short script for a 15-second skippable video ad for a new fitness tracker tracking young adults. ఇప్పుడు నేను కాపీ చేశాను. ఓకే, ఐ కాపీ ద సేమ్. ఒక ఫిట్నెస్ సెంటర్కి మనం ఎలా ట్రాకింగ్ చేస్తాము అనేది. ఓకే, దెన్ ఐ ఎంటర్. చూడండి, ఒక స్టోరీ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఇట్ గివ్స్ అస్ ఏ నైస్ డిస్క్రిప్షన్. 15 సెకండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. ఒకవేళ ఈ స్టోరీ టెల్లింగ్ మనకి నచ్చలేదనుకో, వీ కెన్ జనరేట్ దన్ అనదర్ వన్. సో ఆటో, దెర్ ఈస్ ఏ ఆప్షన్, ఆటో ఆప్షన్. ఓకే, సో దట్ వీ గాట్ ఏ ఫ్యూ ఐడియాస్. ఓకే, మనం అడ్వర్టైజ్మెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది వీ గట్ ఏ ఫ్రమ్ ఫ్యూ ఐడియాస్. ద సేమ్ వే, generate a compelling call to action for a YouTube ad promoting a subscription service. For the same subscription service ki call to action button ఏ విధంగా ఉండాలి అనేది if you don't know, for the same, ఓకే, సేమ్ సర్వీస్కి కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే అడ్వర్టైజ్మెంట్ ఫార్మెట్లో చివర్లో మనం చెప్పాల్సిన కాల్ టు యాక్షన్ ఏంటి అనేది. డోంట్ జస్ట్ ట్రాక్ ఇట్, ఓన్ ఇట్. That is the call to action. This is how we take the support of the ChatGPT to create a video ads. Okay, definitely we should be familiar with these options. Campaigning strategy advice ki manam ఏ విధంగా యూస్ చేస్తాము. Which targeting options should I use for a new online course video ad for young professionals? I copy the same. So same scenario, okay, for the same business, then I apply. ఒక వీడియో కోర్స్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఫర్ ద సేమ్ బిజినెస్. ఓకే, ఫిట్నెస్ అండ్ ట్రాకింగ్కి. సో ఇక్కడ చూడండి, మనకి డెమోగ్రఫిక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత బిహేవియరల్ ఇంట్రెస్ట్ టార్గెటింగ్ ఏ విధంగా చేయాలి, వాటిలో ఉండే కేటగిరీస్ ఏంటి, ఫిట్నెస్కి సంబంధించిన యాప్స్, హెల్త్ ట్రాకింగ్ యాప్స్. మనం ఈ నెలియర్ స్టేజ్ 2 అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్, ఏ విధంగా చేయాలి అనేది. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ సింపుల్, రైట్? సో జాబ్ అండ్ కెరీర్ బేస్డ్ టార్గెటింగ్ ఏ విధంగా చేయాలి, డివైస్ అండ్ ప్లాట్ఫామ్స్ టార్గెటింగ్ అనేది ఏ విధంగా చేయాలి. వీ గెట్ ఆల్ ద డేటా. ఇక్కడ మనం చూస్తే యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ ఫర్ ద ప్రొఫెషనల్ టోన్, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అండ్ టార్గెటింగ్, డివైస్ ఆప్షన్స్ కూడా మనకి క్లారిటీగా వచ్చింది. మోస్ట్లీ ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ గూగుల్ వీడియో యాడ్స్. ఎవ్రీథింగ్ మనం టార్గెట్ చేస్తాం కదా, ఈ టార్గెటింగ్లో ఎవ్రీథింగ్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. బట్ అవి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అనేది మనం యాడ్ చేస్తే మనము బెస్ట్ ట్రాకింగ్ అనేది వస్తుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది. ఇన్ ఎర్లియర్ మనకి నోవేర్ ఐడియా, రైట్? సో ఆడియన్స్ని టార్గెట్ చేయటం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఇప్పుడు క్లారిటీ, ఎలాంటి ఆడియన్స్ని మనం టార్గెట్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ స్ట్రాటజీ అనేది వచ్చింది. సింప్లీ, సో వీ జస్ట్ అనలైజ్డ్ అవర్ సెల్ఫ్. ఇక్కడ మన స్కిల్ అనేది ఉంటుంది. We analyze ourselves, then execute in the Google video ads. Got it? The next one is targeting and audio segmentation. It is the most important. I will tell you the brief about what it is. So ఈ కాన్సెప్ట్ ని మనము నెక్స్ట్ సెషన్ లో ఫ్రెష్ మైండ్ తో తెలుసుకుందాము, so that then only we can easily remember. So do the best practice with the Digital BVR Alpha Community and all the best.